ప్రభు నామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవునిలో కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి. దేవునిలో కుటుంబ సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఏదో ఒక సమస్య ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకంగా వస్తూ ఉంటుంది. వచ్చినటువంటి వాటికి పరిష్కారము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక పరిష్కరించలేనటువంటి లేదా పరిష్కారము చేసుకోలేనటువంటి ట్యూన్ ఎక్కువైపోయినటువంటి చూడండి, పరిష్కారము చేసుకోలేనటువంటి విధంగా క్రైస్తవ కుటుంబములలో రావటం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయంగా మనకు కనబడుతూ ఉంటుంది. క్రైస్తవ కుటుంబాలలో కూడా దైవ చిత్తమునకు భిన్నముగాను, నైతిక విలువలకి తిలోదకాలు ఇచ్చేటువంటి వారుగాను, మానవీయత అనేటువంటిది మంట కలిపినటువంటి వారుగాను, భార్యాభర్తలు అని లేకుండా, అన్నదమ్ములు అని లేకుండా, అక్కచెల్లెళ్ళు అని లేకుండా, తల్లిదండ్రులు పిల్లలు అని లేకుండా నిర్ద్వందంగా సమస్యలని ఉత్పన్నము చేసుకొని దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి సాక్ష్యాన్ని చెడగొట్టుకొని దైవాగ్రహమునకు కారకులవుతూ ఇటు సమాజాన్ని నష్టపరుస్తున్నారు, అటు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి సమస్యలు మన కుటుంబములలో కూడా రావటానికి అవకాశము ఉండకపోదు, వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎలా పరిష్కరించుకోవాలి అని అన్నప్పుడు సర్వరోగ నివారిణి అని కొన్ని రకాల మందులకి పేరు వెనకటి నుండి. కాకపోతే వాటిని చెడగొట్టుకున్నాం, వాటి సూత్రాలను లేకుండా చేసుకున్నాం, వాటిని వాడటానికి సుముఖతంగా లేకపోవటం మూలంగా కొన్ని మరుగున పడ్డాయి. ఈ సాతాను ప్రేరేపణ మూలంగానో, మనిషి స్వార్థం మూలంగానో ఉత్పన్నమవుతున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారము ఎక్కడ ఉంటుంది అని అన్నప్పుడు వాక్యానికి మించిన మందు మరొకటి ఉండదు. దాన్ని తినగలగాలి, వంట పట్టించుకోగలగాలి. అందుకే దేవుడు ఒక కుటుంబానికి చెప్పినటువంటి మాట, కుటుంబములో సమస్యలు రాకుండా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండులాగున దేవుడు చెప్పినటువంటి మాట. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనములో నుండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. 4వ వచనము. ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమింపవలెను. అంటే ఏంటంటే దేవుని ప్రేమను గురించి అనేక పాఠాలలో మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనలను ప్రేమించటమైతేనేమి, మనము దేవుణ్ణి ప్రేమించటమైతేనేమి. ముఖ్యంగా ఈ మధ్యలో మనము దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటి దాని విషయంలో మాట్లాడుతూ వస్తున్నాం. ఏంటి దేవుణ్ణి ప్రేమించటం మూలంగా ఎవరికి మేలు ప్రయోజనము చేకూరుచున్నది, ఎవరు సురక్షితముగా సుభిక్షంగా ఉండగలుగుతారు, ఎవరి జీవితాలు బాగుంటాయి, ఎవరి భవిష్యత్తులు బాగుంటాయి అనంటే ప్రజల జీవితాలు బాగుంటాయి, ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. ఆ ప్రజలలో మనముంటున్నాం, మన కుటుంబాలు ఉంటున్నాయి, మనము బాగుంటాము. గనుక నీ పూర్ణ హృదయము, ఆత్మ, మనస్సు, వివేకము, బలము, శక్తి తదితరములైనటువంటి వాటితో ప్రేమించుము అని అంటున్నాడు. అంటే దాని అర్థం దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే ఆయన మాటను పెడచెవిన పెట్టవు. మొదటిది, దేవుని పట్ల ప్రేమ ఉంటే ఆయన మాటని పెడచెవిన పెట్టవు. బ్యాగులో, పర్సులో విలువైన నగలను దాచుకున్నట్టుగా, లేదా ధనమును దాచుకున్నట్టుగా, డబ్బును దాచుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని నీ హృదయములో పదిలముగా దాచిపెట్టుకుంటావు నువ్వు. ప్రియులారా, వాక్యము హృదయములో ఉన్నట్టయితే, వాక్యము జీవము కలిగినటువంటిది, వాక్యము శక్తి కలిగినటువంటిది, వాక్యములో వివేకం ఉంది, యుక్తి ఉంది, సమయస్ఫూర్తి ఉంది, మెలకువ ఉంది, జాగరూకత ఉంది. ఇవన్నీ నీ హృదయములో ఉండటం మూలంగా ఒక మందు శరీరములోనికి వెళ్ళిన తర్వాత తన పని తాను ఎలాగనైతే చేసుకుంటూ వెళుతుందో, జ్వరం ఉంటే జ్వరం తగ్గించటం, నొప్పి ఉంటే నొప్పి తగ్గించటం, ఏమండి ఇంకా రకరకాలైన సమస్యలు ఉంటాయి కదా, వాటి తాలూకు సమస్యలని లేదా ఇబ్బందిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అవి. అలాగే వాక్యము అంతకంటే పవర్ఫుల్. కాకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే ముందుగా దాన్ని వినేటప్పుడే శ్రద్ధగా వినం. ఓకేనా? ఒకవేళ ఉన్నది కదా, ఈ చెవి నుండి విని ఈ చెవి నుండి బయటకు పంపిస్తారట. అంటే పంపించటం అంటే పనిగట్టుకొని బస్తాలు పడేసినట్టు ఇట్లా ఏం పడేయరు. ఏమవుతుంది అనంటే అట్లే చెప్తారులే అని అనుకుంటారు. అది అందరికీ అయ్యే పని కాదులే. అయినా ఎవరుంటారు చెప్పు? ఎవరున్నారు? ఎవరు సొక్కం? చెప్పేటోళ్ళు సొక్కమా, వినేటోళ్ళు సొక్కమా? ఎవరు? అది అయ్యే పని కాదు. ఏదో రాసి పెట్టారు. ఒక నిర్లక్ష్యం. తన తప్పును, తాను చేసేటువంటి పొరపాటును సమర్థించుకోవటానికి ఒక సాకు. ఓకేనా? కాదు. ఇంకా కొన్ని పరిస్థితులు ఏంటంటే, వీరు విన్నటువంటి వాక్యం బాగా వింటారు, బాగానే లోనికి వెళుతుంది, కానీ ఇంతకంటే బాగా సోపతిగాళ్ళ మాటలు వింటారు, ఇంతకంటే బాగా సమాజంలో వీడు వాడు చెప్పేటువంటి మాటలు వింటారు. ఇక చేతిలో సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే వినని మాట అంటూ, దొరకని మాట అంటూ చాలా చెత్త వచ్చేస్తుంది. ఇప్పుడు చక్కని పంట పొలం మీద హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్త అంతా డంపు చేశారనుకోండి, ఆ పంట పరిస్థితి ఏంటి చెప్పండి? విత్తనం మంచిదే, నేల మంచిదే, మొక్క మంచిదే, అది ఇంకొన్నాళ్ళు ఉంటే పూసేది కాసేది, కానీ ఈ లోపు తీసుకెళ్ళి డంప్ చేశారు చెత్త.
ఇప్పుడు మొక్క ఏమవుతుంది? ఏమండి? అందులో మునిగిపోయి ఇక అసలు కనిపించనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇలా ఈరోజు వాక్యం యొక్క పరిస్థితి ఏర్పడుచున్నది. అలా అవ్వకూడదు అని అంటే నువ్వేం చేయాలి? నీ పంట మీద, నీ పొలం మీద నీకు ప్రేమ ఉంటే, శ్రద్ధ ఉంటే, ఆసక్తి ఉంటే అందులో డంప్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రియులారా, దేవుని పట్ల ప్రేమ, గౌరవము, ఇష్టము ఉంటే మనము ఈ వాక్యాన్ని ముందుగా మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే శుభ్రం మీన్స్ ఇప్పుడు విత్తనం వేసే ముందు దున్ని గుల్లబారి సిద్ధం చేసుకున్నట్టుగా నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత శ్రేష్టమైన విత్తనాలను ఒకటొకటిగా నాటుకోవాలి. ఇప్పుడు కొంతమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు రీసెర్చ్లు చేసి ఈ వంగడం మంచిది అని చెప్పి కొన్ని మొక్కలు నీకు సప్లై చేస్తారు, లేదంటే కొన్ని విత్తనాలు నీకు సప్లై చేస్తారు. నీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చిపోతారు. అవసరమైతే ఎలా విత్తాలో ఫీల్డ్ మీదకి వచ్చి మరి చూపించిపోతారు. నీకు 10 ఎకరాలు ఉన్నదంటే 1 ఎకరం వాళ్ళే నాటిపోతారు కదా. నాటుకోగలగాలి. తర్వాత దానికి సంబంధించిన సేద్యము ఉంటుంది, అదంతా చేసుకోగలగాలి. అది దేవుని పట్ల ప్రేమ ఉన్నటువంటి వారు వాక్యం విషయంలో అలాగున చేయగలుగుతారు. నేల మంచిది, విత్తనం మంచిది, మొక్క మంచిది, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మంచిది, అంటే గాలి తదితరమైనటువంటివి మంచివి. ఏమంటే ఇప్పుడు మూసీ నది నీళ్లు వారినాయి అనుకోండి, పొలం ఎరబారుతుంది అది. లేదా నీ పొలం మీద లారీలో క్రషర్ మిషన్ అక్కడ నడుస్తూ ఉంటే ఆ డస్ట్ అంతా వచ్చి ఆకుల మీద పడుతుంది అనుకోండి, పాడైపోతుంది పంట కదా. ఇలాంటివన్నీ పడకుండా నువ్వు కాపాడుకోగలగాలి. అక్కడ నుండి క్రషర్ మిషన్ అన్నా తరలించాలి, లేదంటే క్రషర్ మిషన్ లేని చోటనైనా నువ్వు సేద్యము చేయాలి. ఇప్పుడు నీ చుట్టంతా పాడైన సమాజం ఉందనుకోండి, నువ్వేం చేయాలి? సరే, మెచ్యూర్డ్ పర్సన్స్ గురించి ఆడెక్కడున్నా బాగానే ఉంటాడు, అది వేరు. తామర పూలాగా అది మురుగులో ఉన్నా దాని స్వచ్ఛత దానికే ఉంటుంది. కానీ అప్పుడే వికసించేటువంటి వారు, అప్పుడే పెరిగేటువంటి వారి పరిస్థితి అలా ఉండదు. ఏ ప్రభావం ఎక్కువగా ఉంటే దానికి ప్రభావితులైపోతుంటారు. అలా ఉంటే ఏం చేయాలి? ఆ సొసైటీ నుండి మనమే దూరము జరగాలి. బైబిల్లో చాలా సందర్భాలు చెప్తాడు కదా, పాపము యొద్ద నుండి వేరవ్వండి మీరు. ఇంకొక చోటనైతే పారిపోండి, అంటే అర్జెంటుగా, ఎమర్జెన్సీ. అలా చేయగలిగితే దేవుణ్ణి ప్రేమించటం అనే సంగతి అలా ఉంచితే మనము ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము. రైట్? ప్రేమించండి అని అంటూ ఏమంటున్నాడు? ఇక కింద ఏమంటున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించేటువంటి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చెప్పిండా? మన డాడీ చెప్పిండా? ఎవరు చెప్పారు? మన దేవుడు. మరి మనకు ఆ దేవుని మాట పట్ల గురి ఉందా? గురి మీన్స్ మన డాడీ మనకు మంచిగా చెప్తాడు అని నమ్మకం ఉందా? ఏమండి? గురి ఉండాలి, గౌరవం ఉండాలి. ఎక్కడ ఉంచుకోమంటున్నాడు? మరి ఇందాక చెప్పినట్టుగా ఈ చెవి నుండి వెళ్ళిపోవటం, లేకుంటే డంప్ ఇవ్వటం, అంటే దాన్ని సమాధి చేయటం, దాన్ని సమాధి చేసేస్తూ ఉంటాం. అలాంటివి చేయకుండా నీ హృదయములో ఉంచుకోవాలి. అంటే కావలసినప్పుడల్లా మళ్ళీ తోడుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా సమాధులు అవ్వకూడదు. తర్వాత
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీవు అంటే ఇప్పుడు పేరెంట్స్కి చెప్తున్నాడు, నీవు వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో. ఫస్ట్ నీది ఆ వాక్యము నీ కుమారులకు అభ్యసింపజేసి అభ్యసింపచేయుము. మనము ఇప్పుడు ఎలా ఉండిపోయింది అని అంటే, వీళ్ళు బైబిల్ చదువుకో బైబిల్ విను అని 24 గంటలు వెంబడి పడితే ఈ ప్రొఫెషనల్ స్టడీస్లో వెనకబడిపోతున్నారు. సరే అని చెప్పేసి ఏం చెప్తున్నాం, చర్చిలో వినొచ్చిన జాల్ది ఏదో చదువుకో అని చెప్తున్నాం మనం. అదొకటి. ఇక పిల్లలు కూడా ఎలా అయిపోయారు అని అంటే, ఆ చదువు సాకు ఒకటి, వీళ్ళ నిర్లక్ష్యం మరొకటి. కొంచెం శ్రద్ధ పెడితే, చొరవ తీసుకుంటే వారిదైన ఆ నైపుణ్యం మీన్స్ వాళ్ళు కనుక చదివి దాన్ని ఎలా ఆచరించాలో లేదా ఎలా ఎగ్జిబిట్ చేయాలో అది చేయటానికి అవకాశం ఉంటుంది. బట్ చూస్తూ ఉంటే మనకే అప్పుడప్పుడు పెద్దగా అదేం కనిపించట్లేదు. ఏదో అందరితో పాటు వస్తున్నాం, పోతున్నాం అంటే ఎఫెక్టివ్గా లేదంటే ఆ గ్యాప్ని ఏం చేస్తున్నారు? గ్యాప్ అంటే ఇప్పుడు కళాశాలకు వెళుతారు, ఎన్ని గంటలు చదువుతారు, ఇంటికి చేరుకుంటారు, ఎన్ని గంటలు చదువుతారు, ఈ మధ్యలో ఉండేటువంటి సమయాన్ని ఏం చేస్తారు? ఒకటి చిట్చాట్లు, అంటే ఫోన్లు కావచ్చు, మెసేజ్లు కావచ్చు. అవునా? మన ఫోన్ నుండి ఎన్ని మెసేజ్లు పోయినాయో చూడండి ఒకసారి. ఎన్ని మెసేజ్లు వస్తే వాటిని చదివామో చూడండి. మధ్యలో ఆ స్క్రీన్ని ఎన్నిసార్లు స్క్రోల్ చేశామో గంటలు, అవర్స్ చొప్పున రాసి పెట్టుకోండి. మస్తు సమయం వృధా చేస్తున్నాం. విలువైన సమయాన్ని కాస్త వృధా చేసుకుంటున్నాం. అందుకే ఆయన పనిగట్టుకుని చెప్పాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నదనే కదా. వాక్యం నీలో ఉంటే నీ ఆలోచన తీరు వేరే ఉంటుంది, నీ మాట తీరు వేరే ఉంటుంది, నీ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది, నీ ప్రవర్తనలో ఒక గ్లో ఉంటుంది, అన్ని విషయాల్లో ఒక షైనింగ్ వస్తుంది నీలో. అది రావటం లేదు అని అంటే వాక్యం పనిచేయటం లేదు దాని అర్థం. వాక్యం పనిచేయటం లేదంటే దాని అర్థం డోసు సరిపోతలేదో, లేదంటే ఇందాక చెప్పుకున్నట్టుగా డంపు పడటమో, ఇంకేదో చెత్త తయారైపోతున్నది. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉండాలి. నీ పిల్లలకు వాటిని నేర్పించుము, అభ్యసింపచేయుము. అభ్యాసము అంటే ఏంటండి? అంటే చిన్నప్పుడు, అంటే నేను స్కూల్లో వెళ్ళినప్పుడు పద్యాలు అప్పచెప్పాలి. భావం ఎలా తెలుస్తుంది, కానీ పద్యం అప్పచెప్పడం అంటే అది అంత త్వరగా రాదు. ఎందుకంటే మన వాడుక భాష అది కాదు. ఆ గ్రాంధికము, ఆ వాడుక భాష, గద్యము అనేటువంటిది అదొక డిఫరెంట్ వ్యాకరణం. అది దానికోసం ఏం చేయాలి? ఏమండి, స్కూల్ నుండి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు చెప్పినటువంటి గొర్రెలో, మేకలో, పశువులో, వాటికి సంబంధించిన మేతలో అవన్నీ చూసుకొని తర్వాత బుక్ పట్టుకొని హోంవర్క్ రాసుకునేదంతా రాసుకుంటే రిమైనింగ్ టైం ఏం చేసిందంటే ఇక ఆ పద్యం ముందర పెట్టుకునేది. దాన్ని ఏం చేయాలి? ఏమండి, దాన్ని
ఒకటికి 2 సార్లు వల్లె వేయాలి. వచ్చింది అనిపిస్తుంది, మళ్ళీ పడుకునే ముందు వచ్చినట్టే అవుతుంది, కానీ అది జ్ఞాపకం రాదు. మళ్ళీ ఆ తిప్పలు తక్కువ ఉండదు. మళ్ళీ ఉదయం 4 గంటలకు లేచి చచ్చినట్టుగా, ఎందుకంటే 6 గంటల మళ్ళీ పనికి వెళ్ళాలి. 8 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయాలి, 9 గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. షెడ్యూల్స్ అవి చిన్నప్పుడు. 4 గంటలు లేచి కిరోసిన్ దీపం ముందర పెట్టుకుంటే అది కనబడతలేదని వంగి వంగి చూస్తూ ఉంటే ఆ పొగంతా ముక్కులో పోతుంటే, కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎక్కడ ఉండేది తెలుసా? పద్యం మీద ఉండేది. తర్వాత ముఖం కడుక్కుంటే తెలిసేది ఆ పొగ సంగతి. ఖచ్చితంగా మళ్ళీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పద్యం ఉన్నట్టుగా ఉచ్చారణతో సహా పొల్లు పోకుండా చెబితే టీచర్ గారు క్లాప్స్ కొట్టించేది, చాక్లెట్లు ఇచ్చేది, వాడిని చూసి బుద్ధి చేసుకొని రాననేది, రకరకాలుగా. ఆ ఆనందమే వేరు కదా. అంటే ఆ పద్యమును ఏం చేసే బై హార్ట్ అంటే బై హార్ట్ ఇట్ మీన్స్ వచ్చేంత వరకు దాన్ని వెంబడిపడటం, ఆ ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించటం. పిల్లలకు అలా చేయము. అయితే ఆ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులు అంటే భయం, గౌరవం వాళ్ళకు ఉండేది కాబట్టి మా చదువుకోమన్నాడంటే చదువుకునేది వాళ్ళు. కానీ ఈరోజు నువ్వు చదువుకోమని మంచిగానే చెప్తావు, చదువుకోవడానికి మాకు ఉండొద్దా, మాకు ఇంట్రెస్ట్ ఉండొద్దా? మరల పడటం, అలా చెప్పటం అదొక తెలివి అని అనుకుంటారు. మళ్ళీ అలా ఎదురు చెప్పడం అనేటువంటిది మా 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 వాక్చాతుర్యం అని అనుకుంటారు, మా టాలెంట్ అనుకుంటారు. టాలెంటా బూడిదా? అది ఒక వ్యర్థమైనటువంటి చెడ్డ గుణం. అది నిన్ను నువ్వు నాశనం చేసుకోవటానికి మొలిచిన లేదా పుట్టిన పురుగది. ఒక చెక్కలో పురుగు వెళ్ళిందనుకోండి, బయటికి బాగానే కనబడుతుంది, లోపల చెక్క అంతా. అలాగే పండ్లు కూడా అంతే కదండి. బయటకు జామ పండు చూడండి, బయటికి బాగానే నిగనగనగా కనబడుతుంది, అది లోపల ఓపెన్ చేసిన తర్వాత కనబడుతుంది అసలు విషయం. అంతే, అంత డొల్లా. మాకంతా తెలుసు అనుకుంటారు. నో, నీకు తెలిస్తే ఆ తెలిసిన తనాన్ని నువ్వు చూపించి మీ అమ్మా నాన్నని ఇంప్రెస్ చేయి. నీ దమ్ముంటే, నీకంత టాలెంట్ ఉంటే నీ పాస్టర్ని ఇంప్రెస్ చేయి, నీ సంఘములో మిగిలిన సభ్యులను ఇంప్రెస్ చేయి. ఆ పిల్లలను చూసి నేర్చుకోండి రా అని అనిపించుకో ఒకసారి. వెనకబడుతున్నాం. పిల్లలకి అభ్యాసము చేయండి. నెక్స్ట్ తర్వాత అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును. ఏమంటే మేము ఆ లాక్డౌన్లో నుండి చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు సాయంత్రం అవగానే వాకిట్లో కూర్చొని అందరం రౌండ్గా కూర్చొని మనిషి ఒక అధ్యాయము, మనిషి ఒక పేరాను చదవాలని రెస్ట్రిక్షన్ పెట్టుకొని చదువుకునేవాళ్ళం. దానితో పిల్లలకి 2 అలవాటు అయినాయి. ఒకటి ఏంటంటే అది తెలుగు కదా, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కదా, ఆ తెలుగును ఉచ్చారణ ప్రాపర్గా చేయగలగటం. రెండవది, అది చదివిన తర్వాత కంటెంట్ నీకు ఏమర్థమైంది అని మనం అడగటము, లేకుంటే ఈ విషయం దీని అర్థం ఏంటి అని వాళ్ళు అడగటము, మొత్తానికి డిస్కస్ అయ్యేది. అప్పుడు చాలా బాగా అనిపించింది. లాక్డౌన్ పోయింది, మళ్ళీ బిజీ అయిపోయాను. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ సాయంత్రం రాగానే వీళ్ళను పలకరిద్దాము అని అంటే ఇప్పుడు రావాలి. రాగానే ఏం చేయాలి? చదివి వచ్చాం కదా. మనం పావు గంట అనిస్తే వాళ్ళు ఎప్పుడు అడిగినా ఇప్పుడే పట్టుకున్నాడండి, ఇప్పుడే చూస్తున్నాం, పోతుంది టైం.
ఇప్పుడు కాలేజీ చదువులు చదవాలా, ఇప్పుడు బైబిల్ చదవాలా, ఆ టైము ఇక అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి త్వరగా భోంచేయాలి, త్వరగా పడుకోవాలి, మళ్ళీ ఉదయం త్వరగా లేవాలి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మధ్యలో బైబిల్ చదువురా అనడానికి అసలు అవతలేదు అది. ఇప్పుడు చదవటం అనేటువంటిది ఎలా చదవాలి, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఫ్లెడ్జ్గా అంటే మంచి ఫ్రీగా మైండ్ ఫ్రీగా ఉంచుకొని చదవాలి. చదువు అని ఒత్తిడి పెట్టి చదువు అని అంటే చదువుతాడు, కానీ ఏమర్థమైందిరా అంటే ఏమర్థం కాదు. రెండు ఉండాలి, ఒకటి చదవాలనే కాంక్ష వాళ్ళకి ఉండాలి, ఏమండి, చదవగలిగేటువంటి వాతావరణం ఉంచుకోగలగాలి. మా పిల్లలు ఈ మధ్యలో అది లోపించింది అని అనిపించింది. అఫ్కోర్స్ చర్చికి వస్తున్నారు, కార్యక్రమాలకు వస్తున్నారు, ఇంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఈ ఉదయము సాయంకాలము నీ పిల్లలకి అది అభ్యాసం చేయించుము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం లోపముగా ఉంటున్నదేమో అని అనిపిస్తున్నది. స్కూలింగ్లో బాగుండే, కాలేజీకి వచ్చేసరికి పెద్దలు అయిపోయారు కదా. ఆ పెద్దరికము దేంట్లో చూపించాలి? దైవ జ్ఞానంలో చూపించాలి, నీ బుద్ధిలో చూపించాలి, నీ తెలివిలో చూపించాలి, నీ ప్రవర్తనలో చూపించాలి. నిన్ను చూసి మీ తల్లిదండ్రులు సంతోషించేటువంటి విధంగా ఇప్పుడు దేవుని సంతోషములో దేవుని స్వార్థం ఏమీ లేదు కదా. అలాగే నీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు సంతోషించేటువంటి దాని అర్థం తల్లిదండ్రుల స్వార్థం కాదు అది. అందరి తల్లిదండ్రులు ఒకే ఘాటన కట్టకూడదు, అక్కడక్కడ కొంత మూర్ఖులు ఉండొచ్చు, అది వేరు. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు సరి అయినటువంటి త్రోవలో సరి అయినటువంటి విధానంలో చాలా ఉన్నతంగా ఉన్నావు అని దాని అర్థం. అది చూసుకోవాలి. ఓకే, అభ్యాసము చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవ నడుచున్నప్పుడును. మనం ఏమిటన్నా ప్రోగ్రాంకి వెళ్తే చాలా మట్టుకి మనం ఇందులోనే గడపాలి, ఇందులోనే ఎంటర్టైన్ అవ్వాలి, ఇందులోనే ఉండాలని చెప్పేసి అంత్యాక్షరి అని పెట్టుకుంటాం. కొంతవరకు పర్వాలేదు. కంటత వాక్యాలని పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఆపేసి అది పెట్టండి అన్నాను, ఇది ఆపేసి అది పెట్టండి అన్నాను. ఆ మధ్యలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదో పెట్టుకున్నాం, కొన్ని టఫ్ వర్డ్స్ ఏమున్నాయి, ఇది మంచిది, ఇది హెల్దీ. ఇవి లేవనుకోండి, ఆ అక్క ఏమన్నదంటే అక్క అని ఇక చెత్త షాట్ అవుతుంది. మళ్ళీ ఈ చెత్తను వాళ్ళెవరో తప్పు చేసి ఉండొచ్చు, ఆ తప్పును వీళ్ళు పదే పదే మాట్లాడుకోవటం మూలంగా వీళ్ళకు తెలవకుండానే దాన్ని అభ్యాసం చేశారు. ఏమండి, 10 సార్లు నువ్వు దేని పట్లనైతే ఇప్పుడు మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, మనం ఎక్కువగా ఏదైతే మాట్లాడుకుంటామో అది మనల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, గుర్తుంచుకోవాలి. తర్వాత తోవ నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడును అంటే నువ్వు మాట్లాడుకున్నా, నువ్వు పాట పాడుకున్నా, నువ్వు ముచ్చట పెట్టుకున్నా, నువ్వు ఇంకేం చేసినా కూడా అందులో దేవుడి యొక్క విషయము ఇన్వాల్వ్ అయి ఉండాలి. నువ్వు అందులోనే ఆనందించాలి, అందులోనే కాలక్షేపం చేయాలి. నాకు టైంపాస్ అవుతలేదు మమ్మీ అని అంటున్నావు అంటే దాని అర్థం లేదు, నువ్వేదో కోరుకుంటున్నావు, అది కాకపోయేసరికి పాస్ అవుతలేదు అనుకుంటున్నావు. కోరుకోవాల్సింది కోరుకో, సమయమే దొరకదు. ఓకే, అలా మీరు దృష్టిలో పెట్టుకోండి. త్రోవ నడుచున్నప్పుడు కూడా అభ్యాసము చేయండి. ఇంకేమన్నాడు? పండుకొనున్నప్పుడును. ఎన్నిసార్లు తోమని అడుగుతున్నాడు? నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించిన వాడు. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం ఇది?
పడుకునేటప్పుడు చదువుకొని పడుకునే వాళ్ళు చేయొద్దండి. నాకంటే లేవగానే ఫస్ట్ బైబిల్ పట్టుకునే వాళ్ళు చేయొద్దండి. ఆ రికార్డు రాసుడే సరిపోతుంది, బైబిల్ ఎక్కడ పట్టుకుంటాం? అంటే ఇప్పుడు ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయములో మనిషి దేవుని వైపు చూడకూడదని సాతాను బిజీ షెడ్యూల్ పెట్టింది మన ముందు. కొన్నిసార్లు మనకు తెలియక ఏమరపాటులో, ఉద్దేశపూర్వకంగా కాకపోయి ఉండొచ్చు, ఏమరపాటుగా ఆ వలలో మనం చిక్కిపోతున్నాం మనకు తెలియకుండానే. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసరికి సమయం లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తున్నది. ఇవి కూడా మనం కొన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్స్ ఓకే, నీకు ఆ స్పృహ ఉంది, నువ్వు అంత సమయం అక్కడ వెచ్చిస్తున్నావు, అది మళ్ళీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ దైవ సంబంధమైనటువంటి వాటి కోసమే వాడబడుచున్నది అని అన్నప్పుడు ఇట్స్ ఓకే, హ్యాండ్స్ అప్. ఎందుకంటే మనం ఎప్పుడు ఇక్కడ చెప్పుకుంటాం, నువ్వు చదివినా, ఉద్యోగం చేసినా, వివాహం చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, పిల్లలను కన్నా, వాహనం కొనుక్కున్నా, అంతిమంగా దేవునిలో వాడబడాలి. అప్పుడు దాని సార్థకత అయినట్టు. అలా అవ్వగలిగేటట్టుగా నువ్వు ఉన్నావు అంటే నీ హృదయంలో వాక్యం ఉన్నదని దాని అర్థం. అందరినీ ఎక్కిరియటం కాదు, ఓకే? అలా దేవుడి మాట నీలో ఉన్నది అని దాని అర్థం. ఇంకేమంటారు తెలుసా? మీరు పెళ్ళిళ్ళలో బాసింగాలు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు కట్టుకున్నావు కదా? జ్ఞాపకం వస్తుంది. క్రిస్టియన్ మ్యారేజ్లో కానీ ఏదో చిన్న కట్టినట్టున్నారు ఇట్లా బిల్ల, జ్ఞాపకం లేదా? సంథింగ్ హిందువులు బాగా కట్టుకుంటారు బాసికం. ఎక్కడ కడతారు? ఇక్కడ, ఖచ్చితంగా ఇక్కడ పెడతారు, ఖచ్చితంగా ఇక్కడ కడతారు. ఎందుకు కడతారు? సరే, వాళ్ళ మ్యాటర్ వాళ్ళకున్నది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, త్వరగా మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకుని. మధ్యలో ఒకటి మింగేసినట్టున్నావు, తర్వాత ఉందా వాసకం గురించి? అసలు ముందు అది రావాలి యాక్చువల్గా. ఆ సీక్వెన్స్లో ముందు తల, నొసట, నీ కన్నుల నడుమ పని కట్టుకొని, కనుల నడుమ బాసికము వలె ఉండవలెను. అంటే తన అర్థం ఏంటో తెలుసా? నీ రెండు కళ్ళు ఆ మాటలనే చూడాలి. ఇవి వాటిని చూసి తీసుకొని రెండు చెవులకు రెండు కళ్ళకి మధ్య ప్లేస్ ఇదే, ఓకే? ఇక్కడ దేవుని మాట ఉండాలి. వివాహం ఇప్పుడు హిందువుల సెంటిమెంట్ చూడండి. అంటే అక్కడ మనం వాళ్ళని తప్పుపట్టడం కాదు, క్రిటిసైజ్ చేయటం కాదు. ఇప్పుడు బాసికాలు లేవు అన్నారనుకోండి, ఆ ప్రాసెస్ ముందుకు వెళ్తుందా? అర్జెంటుగా ఇప్పుడు మళ్ళీ దుకాణానికి వెళ్ళాల్సిందే, వాటిని కొనుక్క రావాల్సిందే, కట్టాల్సిందే, అంత దాకా ఆగాల్సిందే, అవునా? ఇప్పుడు నువ్వు దాన్ని ఎంత సీరియస్ అయితే తీసుకుంటారో, వాక్యమును నీ మెదడుల్లో, నీ తలలో, నీ మెదడులో పెట్టుకోవటం అనేటువంటిది అంత సీరియస్గా నువ్వు తీసుకోవాలి. నీ వాక్యము ఇక్కడ ఉండాలి. తర్వాత నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను. అందుకే చర్చి ప్రహారీ గోడ ఉందనుకోండి, దాని మీద అన్ని వాక్యాలు రాస్తారు. నీ ఇంటి కాంపౌండ్ కూడా అలా రాసి పెట్టుకుంటున్నాడు ఆయన, ప్రహారీ గోడకి. అలాగే ఒక్కొక్క దర్వాజకు, ఇంటిలో రకరకాల రూములు ఉంటాయి కదా, ఎంట్రన్స్ తర్వాత మిగిలిన రూములు కొన్ని ఉంటాయి కదా. మెయిన్ హాల్ ఎంట్రన్స్లో ఒక వాక్యం రాయి, బెడ్రూమ్కి ఒక వాక్యం రాయి, కిచెన్ రూమ్కి ఒక వాక్యం రాయి. వాటిని నువ్వు చూసి 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 ఇక కళ్ళు మూసిన అదే కనబడుతుంది, కళ్ళు తెరిచిన అదే కనబడుతుంది అనుకున్నప్పుడు తుడిపేసి మళ్ళీ ఇంకోటి రాయి. మెట్టుకి నీ కళ్ళలో, నీ మెదడులో వాక్యమే మెరవాలి, వాక్యమే మెరవాలి. ద్వారబంధముల మీదను, గౌనుల మీదను
వాటిని వ్రాయవలెను. దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆ, చేసిన ప్రమాణమును అలా చేసి వాళ్ళను కూడా అలా నేర్పించమన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు అలా నేర్పించారు. ఇలా ఉన్నప్పుడు, దేవుని మాట ఉన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య అనేది రావటానికి అవకాశం ఉండదు. మొదటిది, ఒకవేళ వచ్చినా అక్కడే త్రుంచేసుకుంటారు, పెంచేసుకోరు. ఆ మొగ్గలోనే తుంచేసుకుంటాం. ఏదో భావోద్వేగం, ఏదో ఎమోషన్లా, ఏదో అన్ఫార్చునేట్లీ అన్కాన్షియస్లో ఒక వర్డ్ వచ్చేసింది, లేకుంటే ఏదో సంథింగ్ జరిగింది. కొంచెం నీ రిలాక్స్ అవ్వగానే నీలో ఉన్నటువంటి వాక్యం, నీలో ఉన్నటువంటి జ్ఞానం నీకు తెలియజేస్తుంది. అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు. ఇక్కడ నిజంగా ఎవరు జ్ఞానవంతులైతే ఉంటారో వారు ముందు పాశ్చాత్తాపపడతారు, రిపెంటెన్స్. వెంటనే భేషాజాలకి వెళ్లకుండా పిల్లలైనా తల్లిదండ్రులైనా నిజంగా వారి వైపు నుండి పొరపాటు ఉంటే ఏమండి, తప్పకుండా నువ్వేం చేయగలగాలంటే నీ తప్పును ఒప్పుకోగలగాలి. తప్పును ఒప్పుకోవాలి. రెండవది, క్షమించుమని అడగాలి. ఇది బైబిల్ ఫిలాసఫీ. నీ తప్పును గుర్తించాలి, దాన్ని ఒప్పుకోవాలి, క్షమించుమని అడగాలి. ఈ గుర్తించేంత వరకు ఓకే. కొన్నిసార్లు ఒప్పుకునేంత వరకు కూడా ఓకే. కానీ క్షమించమని అడగటానికి అహం ఎక్కడో అడ్డం వస్తుంటుంది. ఇప్పుడు క్షమించమని అడగాల, అది అడ్డం వచ్చిందంటే మళ్ళీ వాక్యంలో ఏదో కొరత ఉంది అని దాని అర్థం. అంతే, అంత మిగిలిన ఏం లేదు. వాక్యంలో కొరత అంటే మీన్స్ అది మళ్ళీ ఇంకా నీకు ఆ డోసు సరిపోయేంతగా లేదు అని దాని అర్థం. ఇప్పుడు చూడండి, నీ తప్పును ఒప్పుకొని, నీ తప్పును గుర్తించి దాన్ని ఒప్పుకొని క్షమించుము అని అన్నాం అనుకోండి, సమస్య ఉంటుందా? 99% అయిపోతుంది. 99% అయిపోతుంది. అయితే కొంతమంది ఇంకో రకం ఉంటారు. వాళ్ళు క్షమించమని అడుగుతారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. చేయటం, క్షమించమని అడగటం, చేయటం, క్షమించమని అడగటం, దానికి లెక్కపాత్రం ఉండదు. దాని అసలు అలాంటి దానికి విలువే ఉండదు. మళ్ళీ అలాంటి అలవాటు మనకు ఉండకూడదు. అది నీ జీవితంలో రాకూడదు. రెస్ట్గా ఎప్పుడన్నా వస్తే అప్పుడు నువ్వు నోరు తెరిచి క్షమించమని అడిగావంటే ఎవరితోనైతే ఈ మాట అన్నావో వాళ్ళ కళ్ళలో నీళ్లు చెమ్మ రావాలి. నా బిడ్డ నోరు తెరిచి తప్పైందని చెప్పింది, నాకు బాధేస్తుంది అన్నంత భావన రావాలి. అంత అర్థం చేసుకొని, అంత ఓపెన్గా, అంత క్లోజ్గా, అంత ఆరోగ్యకరంగా మన మనస్తత్వాలు, మన మాటలు, మన ఉద్దేశాలు ఉన్నప్పుడు ఏం రావు? సమస్యలు రావు. ఓకే, ఇది ఇప్పటి వరకు ఈ మాట ద్వారా సమస్యలు రాకుండా ఉండడం కోసం ఇది విషయం. మరి వస్తే సరే వచ్చేసాయిగా, ఇక అది ఏదో అయింది, అయిపోయింది, వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ఆలోచించుకుందాం. ఎవరిదో ఆలోచించుకుందాం. మొదటి కుటుంబం మన ఆదాము గారు, హవ్వ గారు. అవ్వ తప్పు చేసింది. మనోళ్ళే కదా మరి. మన ఆదామే. ఇద్దరు తప్పు చేశారు. ఇప్పుడు అవ్వ తినమంటే తిన్నాడా, తనకై తాను తిన్నాడా, అది కాదు. తప్పైతే చేశాడా. కానీ మొదటగా చేసింది ఎవరంటే అవ్వ. సరే, ఇంటి యజమాని ఆదాము కాబట్టి దేవుడు ముందుగా వచ్చి ఎవరిని అడిగారు? ఆదాముని అడిగాడు. అది ప్రోటోకాల్.
కుటుంబానికి జవాబుదారు యజమాని. ఇట్లా లాజరు కూడా అవుతాడు. ఓకే, యజమాని. సరే, పండు తిన్నాడయ్యా, అయింది ఏదో, ఇక అదంత మోటివేషన్ చేసింది. మరి సాతాను పాఠం చిన్నగా చెప్పాల, బందోబస్తు అయిపోయింది. ఇప్పుడు మోటివేషన్ క్లాసులలో మీరు ఎప్పుడైనా వింటారా? ఈ కులము, మతాలు, దేవుళ్ళు, గుడులు, వీటికి వెళ్ళి అవి చదవాలి, అవి ఏవి చేయాలి, ఆ జపాలు, ఇది కథ కార్ఖానా, సమయాన్ని వృధా చేసుకోకండి. మీ గురి ఉద్యోగం. మీ గురి ఉద్యోగం అయినప్పుడు మీరు ఇక ఇప్పుడు ఇంతసేపు చెప్పిందంతా వాళ్ళకి చెప్తాం. మళ్ళీ ఏది పుస్తకాలే నీ మెదడులో ఉండాలి, పుస్తకాలనే చదవాలి, ఈ రకంగా ఆ మోటివేషను వాళ్ళని ఏం చేస్తుందంటే చివరికి ముందు లైఫ్లో ఏమవ్వాలి? సెటిల్ అవ్వాలి. ముందు నేను ప్రొఫెషన్లో నిలదొక్కుకోవాలి, ఆ తర్వాత దేవుడు అనేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేస్తారు. సరే, ఇక అక్కడ దాని మోటివేషన్ అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు మనకు చూడడానికి ఏమో మోటివేషన్ క్లాసులు ఏం చెప్తారు? నువ్వు ఎలా నీ కాన్సన్ట్రేషన్ పెంపొందించుకోవాలి, ఎలా నువ్వు నీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, ఎలా నువ్వు నీ పుస్తకాలని, నీ అకాడమిక్ బుక్స్ని నువ్వు నేర్చుకోవాలి, ఈ రకమైనటువంటి విషయాలను చెప్తూ ఉంటారు. చూడడానికి తప్పట్టేట్టుగా ఉండదు అది. కానీ ఈనాటి యువతనంతా కూడా దైవ సంబంధమైనటువంటి గ్రంథం వైపు చూడకుండా పట్టేస్తున్నది అది. ఇప్పుడు డే స్కాలర్స్ అయితే బాగా చదవలేకపోతున్నారు అని చెప్పేసి ఏ స్కాలర్స్ని పెట్టారు? హాస్టల్లో ఉండి చదవాలి, అదే కదా. డే స్కాలర్స్ నుంచి వచ్చిపోతారు. వచ్చిపోయేటువంటి క్రమంలో మా దగ్గర స్టూడెంట్స్ కొంతకాలమే ఉంటారు. అట్లా కాదు, మొత్తం మా దగ్గరే ఉండాలి. విద్యాలయంలోకి వెళ్ళి స్టక్ అయ్యారంటే వీరు దేవాలయానికి వస్తారేగా? అస్సలు. ఇప్పుడు మన దగ్గర 2వ శనివారం అని ప్రోగ్రాం పెడతాం. తల్లిదండ్రులు 2వ శనివారం డుమ్మా కొడుతున్నారు. ఎందుకురా బాబు అని అంటే, మా పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, కనీసం నెలకొక్కసారైనా మా పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాం, ఆ ఒక్కరోజే మాకు విజిటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి, ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. పిల్లరా, సాతాను అలా మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇది మనం గమనించుకోం. చూడడానికి బాగానే ఉంటుంది అంటున్నాను నేను. అందుకే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ దాని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి, ఏంద్ర నువ్వు ఇట్లా చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు, అది తినకూడదని చెప్పిన పండు ఏమైనా తిన్నావా అని అంటే, అవునయ్యా తిన్నాను, తప్పైపోయింది, క్షమించండి అని అంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు. ఎంత దూరం? ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆ ట్రాఫిక్లో ఈక్కుంటా కొట్టుకుంటా ఇక్కడికి దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? తప్పు నాది కాదు, ఎదుటివారి మీదికి నెట్టేసే స్వభావం. మరి అప్పుడు ఎదుటోళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు అవని అడిగితే ఏమన్నది? సర్పం పేరు చెప్పింది. అంటే మనిషి తన తప్పును తాను ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా ఎదుటివారి మీద తోసేసే రకంగా ఉంటారు. వీళ్ళ తెలివి ఎంత దూరం పోయిందంటే చివరికి ఇండైరెక్ట్గా నీదే తప్పయ్యా అని దేవుని మీదనే నెట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది తప్పు. ఇప్పుడు ఇలా ఒప్పుకుంటే సమస్య అంతటితో ఆగిపోయేది, ఈ శాపాలు వచ్చేటివి కావు. ఒప్పుకోకపోవటం మూలంగా తిప్పేసి మళ్ళీ ఆయన్నే తప్పు పట్టినటువంటి మూలంగా మీకు శిక్ష పడాల్సిందే అన్నాడు. పడ్డది. దాని పర్యవసానం ఇప్పటిదాకా అనుభవిస్తున్నాం.
అంటే సమస్య అక్కడ రావటానికి గల కారణం ఏంటండి? ఎదుటివారి మీద తోసేయటం. ఇది మొదటిది. ఇక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ సంతానం కయీను, హేబేలు. అవునా? అసలు ఏంటండి వాళ్ళ సమస్య? ఏంటండి వాళ్ళ గొడవ? మొదటి హత్య. ఇది వరల్డ్ రికార్డు. ఇక దాన్ని దాటేసినోడు ఎవరు లేడు కదా. ఇంతకీ ఎందుకు చంపాడట కయీను హేబేలుని? ఏమండి, ఇక్కడ జాగ్రత్త గమనించండి. సరే, హేబేలు గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన శ్రేష్టమైన బలి ఇచ్చాడు. ఇదంతా అసలు కయీను ఒక నిండు ప్రాణాన్ని ఎందుకు తీశాడు అనంటే ఆయనకి ఏమీ లేదు, ఓర్వలేనితనం. అంటే నా తమ్ముని మెచ్చుకున్నాడు ఓకే అని ఆనందించేటువంటి రకం కాదు. నా తమ్ముణ్ణి అట్లెట్లా మెచ్చుకుంటాడు? ఇప్పుడు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నా తమ్ముణ్ణి ఇప్పుడు నా తమ్ముణ్ణి మెచ్చుకోవటమే నాకు నొప్పి కలిగిస్తున్నది. మెచ్చుకుంటే ఇద్దరిని మెచ్చుకోవాలి, కాదంటే ఇద్దరిని కాదనాలి. అంటే మొత్తానికి ఆయనలో ఏమున్నది? ఈర్ష్య, ద్వేషం. అంటే ఇప్పుడు సమస్యకి కారణం ఏంటి? ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో అదే జలసీ. ఇట్ మీన్స్ తెలుగులో ఏమంటున్నావు? అసూయ, ఓర్వలేనితనం. అంటే ఏముండకూడదు మనిషిలో? ఓర్వలేనితనము ఉండకూడదు. ఇప్పుడు అక్కడ కయీను అర్పణ ఇచ్చాడు, హేబేలు ఇచ్చాడు. కయీంది వద్దన్నాడు, హేబేల్ది తీసుకున్నాడు. హేబేల్ది ఎందుకు తీసుకున్నాడు? శ్రేష్టమైనది ఇచ్చాడు కనుక తీసుకున్నాడు. కయీంది రిఫ్యూజ్ చేశాడంటే దాని అర్థం ఏంటి? అంటే రిఫ్యూజ్ చేశాడు కానీ ఇంకేం అనలేదు కదా, దేవుడు ఏమనలేదు కదా. అప్పుడు నువ్వేం చేయాలి? నాది తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా అప్పటికి దేవుడితో మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా. అప్పుడు నాది తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అది తెలుసుకొని నెక్స్ట్ పంటలో అంతకంటే గొప్పది ఇచ్చేసి నా కుమారుడికి తెలిసి వచ్చింది అనుకుంటాడు కదా. ఇప్పుడు నువ్వేమైనా అడిగితే దేవుణ్ణి అడగాలి, ఏమైనా తెలియకపోతే దేవుణ్ణి అడగాలి. ఎందుకు రిఫ్యూజ్ చేశాడనేది దేవుణ్ణి అడగాలి. నీ అక్క సంత నీ తమ్ముని మీద చూపించడం ఏంటి? ఆయన దగ్గర ఆడలేక ఈయన దగ్గర చంపేశావు. ఎంత ఘోరం! గనుక ఈ మనిషిలో అసూయ ఉండకూడదు. ఇవి ఈ రెండు సందర్భాలు. ఇక మూడవ కుటుంబం వీరు ఎవరు అనంటే, ఎవరి గురించి మనం చెప్పుకోవాలి అనంటే శారమ్మ హాగరమ్మ గురించి చెప్పుకోవాలి. ఏ అమ్మలు? శారమ్మ హాగరమ్మ. ఇందులో అబ్రాహం తప్పేం లేదా అంటే ఆయనది కూడా ఉన్నది, పెద్ద మనిషి. కానీ గొడవకు ఆయన కారణం కాదు. తప్పు ఆయనది ఉంది, కానీ గొడవకు కారణం ఆయనది కాదు. హాగరును పెళ్లి చేసింది ఎవరు అబ్రాహాంకి? శారమ్మ. ఏం కావాలని? సంతానం కావాలి. అంటే నీ కోరిక ఉంది అందులో, నువ్వే చేసేది. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హాగరు గర్భవతి అయిన తర్వాత ఆమెలో ఏమొచ్చిందట? గర్వం. ఒకసారి ఆ పదం చూస్తారా? 16వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు గర్భవతి ఆయను. నేను గర్భవతిని అయ్యాను అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆమె యజమానురాలైనటువంటి శారా ఆమె దృష్టికి అలా అవ్వచ్చునా? అసలు హాగరు మనస్సులో అలాంటి అభిప్రాయం రావచ్చునా? అంటే అది గొడ్రాలు, నా కడుపు పండింది, దానికంటే నేను గొప్పదాన్ని, నేనే ఆశీర్వదించబడినటువంటి దాన్ని అని చెప్పేసి
ఆ పదం ఏంటంటే నీచమైన అంటే వేస్ట్ ఫెల్లో. ఇక అంతా నేనే, ఇక సంతానం నాదే, రేపు మొత్తం వ్యవహారం అంతా నాదే అన్నంత బిల్డప్ అయిపోయింది. చిన్న చూపు చూసింది, తప్పుడుగా మాట్లాడింది, ఆమె కోపం వచ్చింది, టార్చర్ పెట్టింది. ఇప్పుడు ఎవరు? ఈమెకి గర్వం రావటం హాగర్ తప్పు. ఈమెకి గర్వం వస్తే ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసిందంటే టార్చర్ పెట్టింది. టార్చర్ పెడితే పారిపోయింది ఆమె, అంత టార్చర్ పెట్టింది. పారిపోయినటువంటి ఆమెకి దేవదూత కలిసి అట్లా కాదులే ఇట్లా అని చెప్పేసి ఓదార్చి నువ్వు లోబడి ఉండు అని చెప్పేసి పంపిస్తాడు. అది అయిపోయిన తర్వాత ఇష్మాయిల్, హాగరు కొడుకు పుట్టాడు కదా, అతనికి 14 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు ఆ పోరడేందో ఈ ఇస్సాకుతోటి పరాష్కాలు ఆడిండట. ఈమె యజమానురాలాయ దాసి అంటే ఇప్పుడు వీళ్ళకి కనుక క్లాసెస్ రాకపోతే ఇష్మాయిల్ విషయంలో ఈ వేరొక అభిప్రాయం రాకపోనేమో, మేబీ ఏమో. కానీ ఇప్పుడు హాగర్ అన్నా ఇష్మాయిల్ అన్నా షారాకి పెద్ద పడతలేదు, ఇష్టం లేదు, వాళ్ళు అక్కడ ఉండటం ఇష్టం లేదు. కాకపోతే ఇక ఏం చేయలేక అలా ఉంచుకుంటున్నది. ఇక ఇప్పుడు ఎప్పుడైతే పరాష్కాలు ఆడాడో ఆమె దృష్టిలో ఏంటంటే నా భర్త సంతానం నా సంతానం అనే ఫీలింగ్ లేదు, దాసి సంతానం, వాడు పనిదాని సంతానం. వాడేంది, వాని స్టేటస్ ఏంది అంటే ఈమె ఆలోచన తప్పు అసలు. ఎవరిది? షారాయ్. వాడేంది, వాని స్టేటస్ ఏంది, నేనేంది, నా స్టేటస్ ఏంది, నా కొడుకు స్టేటస్ ఏంది. వాడు నా కొడుకుతో జత కలిసి ఇలా స్నేహం చేసినట్టుగా, ఇలా పరాష్కలాడినట్టుగా భుజం మీద చేసి ఇట్లా అట్లా చేస్తాడా? అర్జెంటుగా నువ్వు విని ఏదైనా ఒకటి చేయాలి అన్నాడు. అప్పుడు అబ్రహాం దేవుని అడుగుతాడు, మీ ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే నీ భార్య అయిపోయినట్టు చేయనంట. ఎందుకంటే ఆమె మారే రకం కాదు. షారా ఈ విషయంలో ఇక్కడ ఓర్చుకునే రకం కాదు. పంపించేసి ఆయన తీసుకుపోయి పారాను అరణ్యంలో వదిలిపెట్టాడు. ఒకదానికి ఒక రిలేషన్ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సంతానము కావాలనేటువంటి కాంక్ష షారమ్మది, గర్భము ధరించిన గర్వం హాగరుది. హాగరు పుట్టినటువంటి సంతానం పట్ల ఒక విధంగా ఈర్ష్య ఎవరిది? ఈ ద్వేషం, ఈర్ష్య కంటే ఎక్కువగా ద్వేషం శారమ్మది. పర్యవసానంగా ఇప్పుడు హాగరు ఇష్మాయిలు పారాను అరణ్యంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే హాగరు ఇష్మాయిల్కి ఐగుప్తు దేశంలో ఉండే ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసింది. అక్కడే కాపురం. అక్కడ స్టార్ట్ అయింది ఇష్మాయిలు సంతానం. ఆ దేశం పేరు ఇప్పుడు పిలిచే పేరు సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. అక్కడి నుండి ప్రారంభమైనటువంటి ఈ జనాభా దుబాయ్కి వెళ్ళింది, యెమెన్కి వెళ్ళింది, యోర్ధాన్కి వెళ్ళింది, ఇరాక్ వెళ్ళింది, ఇరాన్ వెళ్ళింది, తుర్కిస్తాన్ వెళ్ళింది, ఇంకొక దేశం దాని జ్ఞాపకం రావట్లేదు. ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ వెళ్ళాయి. కానీ ఈ దేశాలు వాస్తవానికి వీళ్ళిద్దరెవరు, ఇష్మాయేలు ఇస్సాకు పుట్టక మునుపు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసింది ఏంటంటే, మీద ఉన్నటువంటి యూప్రటీస్ నది మొదలుకొని క్రింద ఉన్నటువంటి నైలు నది వరకు ఈ తూర్పుగా భారతదేశ బార్డర్ వరకు నీ సంతానానికి ఇస్తాను అని చెప్పేసి మాటిచ్చాడు ఆయన. అందుకే ఇప్పుడు నెతన్యాహు ఏమంటే, ఇప్పుడున్న నెతన్యాహు, అప్పుడున్నటువంటి అధికారులు మొదలుకొని ఇప్పుడున్న నెతన్యాహు వరకు వాళ్ళు ఏమంటారు అంటే, అది మా ముతాతకి వాగ్దానం చేయబడినటువంటి స్వాస్థ్య భూమి, అది మాది అని వాళ్ళు అంటారు. అరే నువ్వు ముందు పుట్టినావా, మేము మావాడు ముందు పుట్టినరా అని చెప్పేసి వీళ్ళు ముస్లింలు
పుట్టుకను బట్టి చూస్తే ఇష్మాయేలు ముందు పుట్టాడు, మావుడు ముందు పుట్టాడు కాబట్టి అది మాది అని వాళ్ళు. అబ్రాహం మా తాతగాడా? మీ తాతేనా? లేదు, వాగ్దాన ప్రకారం మాకే రైట్, మీకు హక్కు లేదు, మీ మమ్మీ దాసురాలు, వాళ్ళకు వర్తించదు. ఈ పోరే ఎప్పటి నుండి? కొన్ని వందల వేల సంవత్సరాల నుండి జరుగుతున్నది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఏమండి ఆ క్షిపణులు, ఆ బాంబులు పేల్చుకుంటున్నారట. ఎలా పేల్చుకుంటున్నారంటే కుంపట్లకి వెళ్ళి ఇట్లా నిప్పు కంకలు తీసి చల్లుకున్నట్టే. ఆ డ్రోన్లు ఎలా వెళ్తున్నాయంటే ఈ ఆ పురుగులు ఉంటాయి కదా, పంట చేన్ని తింటాయి, మిడతలు పోయినట్టే పోతున్నాయి. వాళ్ళ డోము ఒకదాన్ని టార్గెట్ చేసే లోపే 10 దొరుకుతున్నాయట. పైగా ఈ వేసే ఈ డ్రోను క్షిపణి ఖర్చు ఏమో ఒక $20,000 అయితే, దాన్ని ఆపడానికి వాడేటువంటి క్షిపణి ఖర్చు ఏమో $150,000 అట. ఇప్పుడు ఆ యుద్ధం మూలంగా ఎంత ఆస్తి నష్టం, ఎంత మానసిక క్షోభ, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది పసిపిల్లలు వైకల్యులు అవుతున్నారు, దినగండం భయంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మొత్తము ఆ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని చూడండి, దాంతోపాటు జెరూసలేమును చూడండి, అగ్నిమయమైపోయింది. అది ఒక్క మనిషి మనశ్శాంతిగా లేడు. దీనికి గల కారణం హాగరు పొగరు. అప్పుడే కనుక ఆమె అమ్మగారు, అంటే అంతకుముందుకు అమ్మగారే అన్నది కదా, అమ్మగారు అన్నదో తల్లి అన్నదో ఏమన్నదో, ఆ పెళ్లి కాకముందుకు, సంతానం పుట్ట ముందుకు ఎలాగనైతే ఉండిందో అదే మనస్తత్వంతో ఉండుంటే పాపం ఇష్మాయేలు కూడా ఆ సంతానంలో ఒకడు అయ్యేవాడు కదా. అంటే ఇట్ మీన్స్ అందులో ఫ్రెండ్లీగా ఉండేటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు అది చూడండి, ఆ పర్యవసానం ఈ సవితి పోరు అనేటువంటి ఇంత దూరం వచ్చేటువంటిది కాదు కదా. కనుక ఓర్వలేనితనం శారదైతే గర్వం హాగర్ది. ఇవి కనుక వీళ్ళిద్దరిలో లేకపోతే సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. ఓకేనా? ఎన్ని ఫ్యామిలీలని? 3 ఫ్యామిలీని. అంటే ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ నుండి మనం ఒకటి నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? కయీను నుండి ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకోవాలి? అసూయ ఉండకూడదు. ఓకేనా? ఆదాము నుండి ఏం నేర్చుకున్నాం? ఆదాము నుండి స్టార్ట్ చేయాలి. ఆదాము నుండి ఏం నేర్చుకున్నాం? తప్పును ఒప్పుకోవాలి, ఎదుటివారి మీద నెట్టేయద్దు. నీ తప్పు ఉన్నప్పుడు నిజాయితీగా నువ్వు ఒప్పుకోవాలి. లైక్ కయీనులో నేర్చుకోవాల్సింది అసూయ ఉండకూడదు. తర్వాత ఈ హాగర్ దగ్గరికి వచ్చేసరికి, శారా దగ్గరికి వచ్చేసరికి గమనించాల్సింది ఏంటి? గర్వం ఉండకూడదు. అలాగే ఏముండకూడదు? ఈ శారమ్మను బట్టి చూసినప్పుడు ఓర్వలేని తనము ఉండకూడదు. ఓకేనా? ఇంకొక కుటుంబం గురించి చెప్తాను. వారెవరు అనంటే ఈ ఇస్సాకు సంతానం. ఇస్సాకు సంతానంలో ఏశావు, యాకోబు. వీళ్ళ ఇరువురిలో యాకోబు పచ్చి మోసగాడు. యాకోబు పచ్చి మోసగాడు. ఏశావు అంత ఎడ్డోడు, అమాయకుడు, ఇన్ ద సేమ్ టైం కోపగొండి. మళ్ళీ ఎన్ని గుణాలు ఉన్నాయి చూడండి. తిండిపోతానంటే ఇక అది వేరు, అదొకటి. అదే అంత దూరం తీసుకొచ్చింది. అదే అంత దూరం తీసుకొచ్చింది. ఇప్పుడు యాకోబు ఎంత కాదన్నది కూడా చిక్కుడుగా కూరిచ్చి జ్యేష్ఠ భాగాన్ని కొట్టేయాలని అతడు ఆ బుద్ధితో అడగటం ఆయనకి ఎంత మనకు సమంజసకరం. దాని వెనకాల ఉన్నట్టు మతలబు గుర్తించకుండా, కళ్ళు తెరుచుకోకుండా ఆ చిక్కుడుగా కూర కోసం జ్యేష్ఠత్వం పోతే బోని అనేట నిర్లక్ష్యం.
యాకోబు మోసం చేయటం ఎంత తప్పో, ఏశావు నిర్లక్ష్యంతో ఉండడం కూడా అంతే తప్పు. నిర్లక్ష్యము కూడా ఒక తప్పు. నిర్లక్ష్యము కూడా ఒక తప్పు. ఈ చిక్కుడుకాయ కూర దగ్గర ఇదయింది. తర్వాత బ్లెస్సింగ్స్ దగ్గర ఏం చేసిండు? పాపం ఈయన వేటరాడికి పట్టుకురాపోరంటే పోయిండు పాపం. ఇక వీళ్ళ అమ్మది కూడా ఉన్నది పాత్ర, అసలు పాత్రే ఆమెది. ఏం తల్లి అండి ఆమె? రెబికా గారు ఏం తల్లి ఆమె? కడుపున పుట్టిన ఇద్దరిని సమానంగా ప్రేమించాలి కదా. చిన్నోడట ఎక్కువ ప్రేమ అట, పెద్దోడు ఏమైనా పర్వాలేదా? లేని ఉపాయాలని చెప్పి ఉరుకురా మరి గుర్తుపడతాడు కదా మమ్మీ డాడీ, అన్నకు ఇట్లా వెంట్రుకలు ఇట్లుంటే చేతి మీద ఇట్లా తమ్ముడితే తెలిసిపోతుంది కదా అంటే, దానికి కూడా ఉపాయం ఉన్నదిరా అని చెప్పేసి ఆ మేక చర్మం కప్పి మంచిగా వంట వండి తీసుకుపోయి ఇచ్చేస్తే పాప ఆయన గుడ్డ, ఆయన వృద్ధుడు, ఇంకా ఆయన తప్పట్టేది ఏం లేదు. ఆడికి ఆయన సృష్టించి చూసిండు. డౌట్ వస్తుంది ఆయనకి. ఆ వాయిస్ అలా లేదు, స్మెల్ అలా లేదు, సంథింగ్ అవన్నీ గుర్తుపట్టి డౌట్ వచ్చింది. బట్ ఈ ఎంత డౌట్ వచ్చినా వాడికి ఉండయి కదా అనుకున్నాడు. బొచ్చు ఏంటి వెంట్రుక రోమాలు ఇవి ఉండవు కదా అని అనుకొని నమ్మి బ్లెస్సింగ్స్ ఉన్న కాడికి మరిచేసి మొత్తం తోడి తెచ్చి పెట్టేసి, ఏషియా వచ్చిన తర్వాత తెలిసిందే మీకు అంతా. నా కోసం ఒకటన్నా లేదని, ఒరే మొత్తం ఊడిచిపెట్టిండ్రా అన్నాడు. నా కోసం ఒకటన్నా దాచిపెట్టలేదా అన్నాడు. లేదురా. మరి ఏమున్నది నా కోసం? శాపాలే ఉన్నాయి అన్నాడు. శాపాలే. ఎందుకు వచ్చింది ఇప్పుడు శాపం? నిర్లక్ష్యం. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పర్యవసానంగా ఏం జరిగింది? ఈ 2 పర్యాయములు నా తమ్ముడు యాకోబు నన్ను మోసం చేశాడు, వాడిని చంపేంతవరకు నేను నిద్రపోను అని శపథం చేసుకున్నాడు. దాని పర్యవసానంగా యాకోబు పారిపోయి 14 సంవత్సరాల జీతం చేయాల్సి వచ్చింది. ఒకదానికొకటి. ఇప్పుడు ఇస్సాకుకు భార్య ఎలా వచ్చిందంటే ఎంత గౌరవంగా వచ్చింది? ఆయన ఉద్యోగం చేసిండా, ఎవరికైనా జీతం చేసిండా? చక్కగా ఆమె వచ్చింది, అవునా? వివాహం చేసుకున్నాడు. మరి యాకోబుకు అలా జరగలేదే. 14 సంవత్సరాలు ఈ రామునికి ఏదో 14 సంవత్సరాలు వనవాసం అన్నట్టుగా ఈయనకి 14 సంవత్సరాల జీతం, అవునా? చివరికి వీళ్ళ శత్రుత్వం ఎంత దూరం పోయింది అని అంటే, ఇప్పుడు ఇతడు కనబడితే చంపేద్దామని ఈయన కాచుకొని ఉన్నాడు. ఆయన పారిపోయాడు. తిరిగి వచ్చారు, అయిపోయింది. ఎవల దేశం వాళ్ళకి ఏర్పడింది. ఇటు ఇజ్రాయెల్ దేశం యాకోబుకి ఏర్పడింది, ఏదోము దేశం ఏశావుకి ఏర్పడింది. అయితే ఐగుప్తు దేశంలో నుండి తిరిగి వీరి కనాను దేశంలోనికి రావాలన్నప్పుడు ఏదోము దేశం గుండా రావాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మర్చిపోతామా? చిల్లు ఆల్రెడీ వచ్చినాకనే మర్చిపోతామా? మా నేలలో అడుగు పెట్టడానికి వీలేదన్నారు. అంతటితో అయిపోయిందా? లేదు. ఇది వాగ్దాన భూమిలో ఉన్నది. ఏదోము వాగ్దాన అంటే ఆ బార్డర్లలో ఉంది ఏదోము. దావీదు గారు కాలం వచ్చేసరికి ఏదోము దేశములో ఉన్నటువంటి యవ్వనస్తులైనటువంటి పురుషులను అందరినీ చంపేశాడు ఆయన. ఎక్కడి నుండి ఎక్కడ సాగింది చూడండి, అందరినీ చంపేశాడు. అంతటితో అయిపోయిందా? నో. నెబుకద్నెజరు వచ్చినప్పుడు, మీ బలం ఉన్నప్పుడు మా సంగతి చూశారు కదా, ఇప్పుడు వీళ్ళు నెబుకద్నెజరుకి ఎగదోస్తున్నారు. వాళ్ళ సంబంధించినటువంటి ఈ బార్డర్ దేశాలకి ఒకళ్ళ గురించి ఒకళ్ళొకరు తెలుస్తూ ఉంటాయి కదా, లీకేజీలు. ఇశ్రాయేలీలను ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి, ముఖ్యంగా యూదులను అస్సలు వదిలిపెట్టకండి. మీకు ఎలాంటి సహాయం మా నుండి కావాలన్నా, పక్క దేశంలో సహాయాలు ఉంటాయి కదా, మిత్ర దేశాలు, శత్రు దేశాలు యాక్చువల్లీ.
ఎలాంటి సహాయం కావాలన్నా మేమిస్తామని చెప్పేసి ఏదోమీయులు ముందుకొచ్చి ఇశ్రాయేలును పట్టించి చంపించేశారు నెబుకద్నెజర్ చేత. అప్పుడు దేవుడు అన్నాడు, ఏదోము గురించి మాట్లాడాడు, ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. ఇంత దూరం వెళ్ళింది, ఇంత దూరం వెళ్ళింది. ఎక్కడ జరిగిన పొరపాటు? యాకోబులో మోసం చేసే తత్వం, ఏశావులో ఉన్నటువంటి నిర్లక్ష్యం. కనుక ఏముండకూడదు? వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నిర్లక్ష్యం ఉండకూడదు, మోసం ఉండకూడదు. చివరిగా ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుకుని ముగించుకుందాం, మన టైం అయిపోయింది. ఎవరు ఆ ఫ్యామిలీ అంటే యాకోబు సంతానం, 12 మంది పిల్లలు. చిన్నోడంటే తండ్రికి ప్రేమ. ఏంది అంటే చిన్నోడంటే అప్పటికి చిన్నోడు, బెన్యామీని పుట్టకముందు జరిగిన స్టోరీ అది. ఓకే, ఆయనకు చాలా ప్రేమ. ఆయన కొన్ని నిలువు టంగి కుట్టించినట్టు వీళ్ళ గుట్టియలేదట. ఆ నిలువు టంగి కుట్టించినందుకట పగబెట్టుకున్నారట అన్నలు, సొంత అన్నలు. అయితే ఈ పిల్లోడికి గుణం ఉండే. ఏం గుణం అంటే అన్నలు ఏమైనా తప్పు చేస్తే వెంటనే తీసుకొచ్చి డాడీ వాళ్ళు ఇట్లా ఎత్తానని చెప్పేటాడు. అది నిజమే, అబద్ధం చెప్పేటోడు ఏం కాదు, కానీ ఇక ప్రతిదీ తీసుకుపోయి చెప్పేటోడు అనమాట చిన్నోడు. ఇక చెప్తే తండ్రి మరి దాన్ని బట్టి గద్దించేటోడో తిట్టేటోడో కొట్టేటోడో సంథింగ్ జరిగేది. వీడు మాటికి మాకు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి అదొక పగ పెట్టుకున్నారు. తర్వాత దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఇచ్చిన కళని ఈయన ఉత్సాహంగా వాళ్ళ ముందు చెప్పుకున్నాడు. అన్న మళ్ళా ఇట్లా చెప్పేటప్పుడు, ఇదిగో మనం అందరం పొలంలో పనులు కట్టడానికి వెళ్ళాం. అయితే నా పన నిలబడ్డది, మీ పనులన్నీ నా పనకు సాష్టంగా పడ్డాయి అని అన్నాడు. ఉంటా అంటే ఎక్కువ చేస్తా అంటే వీడు అనుకున్నారు. అంటే మేమందరం నీకు సాష్టంగా పడతామారా అంటే, ఇక పడతారో కానీ అదైతే వచ్చిందని అన్నాడు. ఇలా 3-4 విషయాలు బాగా మనసులో పెట్టుకున్నారు. పాపం ఈ పిల్లోడికి ఏం లేదు, అంత ఓపెన్ ఆటతో చేస్తున్నాడు అదండి. బోలాశంకరుడు అంటారు చూడు, ఆ రకంగా చేస్తున్నాడు ఆయన. కానీ వీళ్ళు మాత్రం ఒక్కొక్క అంశాన్ని పెద్ద విషయంగా తీసుకొని అతని పట్ల బాగా పగ పెంచుకున్నారు. పగ, అక్కడ టర్మ్ ఉంటుంది, పగ ఉంటుంది. అవన్నీ మీరు ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే బాగుంటుంది. 37వ అధ్యాయం 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరి వీళ్ళ నాన్న కూడా ఏమైనా చెప్పాడేమో, జర అన్నలు మరి అట్లా ఇట్లా ఏమైనా చేస్తే నాకు చెప్పాలరా అని అన్నాడో, లేకుంటే ఈయనే ఉత్సాహంగా చెప్పాడో, మొత్తానికి వాళ్ళు చేసే తప్పులన్నీ చెప్పేటాడు అనమాట. ఒకరోజు చెప్తే ఊకుంటారు, 2 రోజులు చెప్తే వరుస పెట్టి చెప్తే ఊకుంటారు, వాళ్ళ కోపం రాదు. అదే వచ్చిందనమాట. ఓకే, కోపం వచ్చింది. 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. ఇప్పుడు మామూలుగా తమ్ముడికి అంగి కొనిస్తే అంత కోపం వచ్చేది కాదు. ఆల్రెడీ ఈడేం చేశాడు, మా తప్పులన్నీ లీక్ చేస్తున్నాడు. అక్కడ మేము ఫంక్షన్ చేసుకోవాలనుకున్నాం, డిన్నర్ చేసుకోవాలనుకున్నాం, ఇంకేదో చేసుకోవాలనుకున్నాం, అక్కడక్కడ ఆ దేశానికి అక్కడ పోయినప్పుడు ఇంకెక్కడ ఇప్పుడు అన్నీ తీసుకుపోయి చెప్తాడు. అతని మీద మంట, కోపం వచ్చింది. అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు తండ్రి నిలువు టంగి కొనిస్తే అక్కడ ఏం జరిగింది అంటే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి, ఎక్కడ బీజం పట్టదు చూడండి, అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేక పోయిరి.
ప్రిల్లరా, అంటే అంగిని బట్టి పగబట్టారు. ఓకే, 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా, అంటే పన గురించి 7వ వచనంలో ఉంటుంది. అది చెప్పిన తర్వాత మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. మళ్ళా తర్వాత సూర్యుని గురించి, చంద్రుని గురించి, నక్షత్రాల గురించి చెప్పి అక్కడ అమానాన్నల గురించి కూడా చెప్పాడు. అప్పుడు వాళ్ళ డాడీ కూడా కోపం వస్తుంది కానీ తండ్రి రియాక్షన్ వేరే ఉన్నది, అన్నల రియాక్షన్ వేరే ఉన్నది. చూడండి కింది వచనంలో 11వ వచనం 10లో ఉంటుంది. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా, పెద్ద విషయం అది, సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించాను. అయితే తండ్రి గద్దించాడు కానీ అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అంటే నువ్వు రాజు అవుతావా, మమ్మల్ని నేలటోని అవుతావా, నీ కాలు మొక్కుతావా మేము అని చెప్పేసి వాళ్ళు అసూయపడ్డారు. కానీ తండ్రి ఏం చేశాడు చూడండి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అసూయపల్లా తండ్రి వర్షన్, ఆయన చూసే దృక్పథం వేరే ఉంది, కానీ అన్నలు చూసిన దృక్పథం వేరుగా ఉంది. ఇది మనసులో పెట్టుకొని సరే బాయిలో పడేశారు, ఇవంతా అయిపోయింది. లాస్ట్కి 20 తులాల వెండికి అమ్ముకున్నారు. యేసయ్యను యూదా 30 తులాలకు అమ్ముకుంటే, అంటే అప్పటికిప్పటికి కొంచెం రేటు పెరిగిందనమాట. ఓకే, 20 వెండి నాణాలకి 20 ఇక్కడ 20 తులముల వెండి, 20 తులముల వెండికి అతను అమ్మేసుకున్నారు. అయితే పిల్లవాడుగా యోసేపు తాను చేయవలసింది చేశాడు. కానీ అన్నలలో అసూయ మరియు పగ అది ప్రమాదానికి దారితీసింది. ఎంత ప్రమాదానికి దారితీసిందంటే చివరికి అన్నట్టుగానే తమ్ముని కాళ్ళ మీద పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తమ్ముడు స్వీకరించాడా లేదా అనేది కాదు అక్కడ మ్యాటర్, వీళ్ళు పడ్డారా లేదా అనేటువంటి పడ్డారు, ముమ్మారు పడ్డారు వాళ్ళు. ఇక చివరికి యాకోబు చనిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా భయం వేసి అప్పటి కోపం ఇంకా ఉంచుకొని మమ్మల్ని చంపుతాడేమో అని చెప్పి తమ్ముడి దగ్గరికి వెళ్ళి, మన తండ్రి ఉండగా జ్ఞాపకం చేస్తున్నారు, మన తండ్రి ఉండగా తండ్రి నీకు చెప్పాడు, నీ తమ్ముళ్ళు నీ విషయంలో తప్పు చేశారు కానీ వాటిని మనసులో పెట్టకుండా క్షమించుము అని అన్నాడు కదరా. అరా అని అది కూడా లేదు వాళ్ళకప్పుడు, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి, వీళ్ళేమో సాధారణ పౌరులు. తండ్రి చెప్పాడు కదా, తండ్రిని మాటను బట్టి మమ్మల్ని క్షమించుము అని అంటే యోసేపు గారు విలవిల ఏడ్చాడు. అలాంటి ఏడుపులు అంతకుముందు చాలాసార్లు ఏడ్చాడు ఆయన. ఏడ్చి, అన్నలారా అంత పెద్ద మాట ఎందుకు, నాకు పగ లేదు, ఈర్ష లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు, మీరు నిరభ్యంతరంగా ఉండండి, మిమ్మల్ని మీ కుటుంబాలని నేను పోషిస్తాను అని చెప్పి చేర్చుకున్నటువంటి వాడు. అప్పుడు ఆ కుటుంబం 3 పువ్వులు 6 కాయల్లాగా హ్యాపీగా ఉంది కదా యోసేపు ఉన్నంతకాలం, ఆ ఫరో ఉన్నంత వరకు చాలా బాగుంది. అంటే ఇప్పుడు బాగుండటానికి గల కారణం ఏంటి, అంతకుముందు డిస్టర్బ్ అవ్వటానికి గల కారణం ఏంటి? బాగుండటానికి గల కారణం ఈర్ష, పగ. ఏంటది? బాగుండకపోవడానికి గల కారణం ఈ ఈర్ష, పగ. బాగుండడానికి గల కారణం క్షమించగలగటం. యోసేపు గారు క్షమించాడు, రెండవది ప్రేమించాడు. వీళ్ళు అడిగారంటే వీళ్ళు ప్రాణభయంతో అడిగారే తప్ప ప్రేమతోటి అడగల. ఓకే, సరే అది అక్కడ అప్రస్తుతం, కానీ యోసేపు ప్రేమించాడు కనుక. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం గురించి చెప్పుకోరండి. అంటే ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు మనం? ఏవి మనలో ఉంటే మనకు ప్రమాదమో గమనించుకోవటానికి పితరులైన ఈ కుటుంబాలు మనకు ఉదాహరణలు.
ఆదాములో ఏముంది? ఎదుటి వాళ్ళ మీద నెట్టేసే గుణం ఉంది. మనలో ఏముండకూడదు? అలాంటి గుణం ఉండకూడదు. మరి ఏముండాలి? ఒప్పుకునే గుణం ఉండాలి, కప్పుకోకూడదు. ఒప్పుకునే గుణం ఉండాలి. ఆ తర్వాత కయ్యను దగ్గరికి వచ్చేసరికి ఓర్వలేని తనం ఉండకూడదు. కలహాల కారణాలు ఇవి. ఓకే, ఓర్వలేని తనం ఉండకూడదు. నెక్స్ట్ ఫ్యామిలీ ఏంటి? షారా హాగర్లు. షారాలో ఉండకూడని ఏముండే? ఓర్వలేని తనం. అవునా? హాగర్లో ఏముండే? పొగరు. ఇప్పుడు మనలో ఏముండకూడదు? ఏమండి ఇప్పుడు మనలో ఇప్పుడు మనం అందరం ఒక దగ్గరికి వెళ్ళాం, పిక్నిక్కే వెళ్ళాం మనం అందరం కలిసి. అక్కడ ఒక ఆవిడే బాగా కష్టపడతాను, మిగిలినేమో మంచి ఎంజాయ్ చేస్తాను. ఈ కష్టపడడానికి అప్పుడు సహజంగా ఏం రావడానికి అవకాశం ఉంటుంది? నేను కష్టపడతా అంటే వాళ్ళు అయితే ఆ సందర్భం దాన్ని సాల్వ్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఒక్క మాట అది ఓర్చుకోక నీళ్ళలో బండరాయి వేసినట్టుగా ఒక్క మాట వాడకూడని మాట వాడారనుకోండి, ఆ పిక్నిక్ కాస్త ఏమవుతుంది కదా. కనుక అలాంటి దృష్టిలో పెట్టుకోవాలి. ఓర్వలేనితనం ఉండకూడదు, అలాగే గర్వము ఉండకూడదు. నెక్స్ట్ ఫ్యామిలీ ఎవరు? అక్కడ ఏంటిది? నిర్లక్ష్యం ఉండకూడదు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. అంటే ఏంటి? నువ్వేంటి, నీ బాధ్యతలేంటి, నీ విధులేంటి, నీ కర్తవ్యాలేంటి, నువ్వు చేయాల్సిందేంటి, నువ్వు సాధించాల్సిందేంటి, అది నీలో ఉండాలి. ఇక ఏముండకూడదు? అది భయంకరం. మోసం అనేది ఉండకూడదు. తర్వాత లాస్ట్ ఫ్యామిలీ, అంటే ఈరోజు మనం మాట్లాడుకున్న లాస్ట్ ఫ్యామిలీ. ఏముండకూడదు? ఈర్ష్య ఉండకూడదు, పగ పెట్టుకోకూడదు. కయ్యను దగ్గర ఏమంటాడు తెలుసా? కోపము నీలో ఉంటే తెల్లారేసరికి పాపం నీ వాకిట్లోకి వస్తుంది అన్నాడు. అన్నట్టే అయిందండి. ఎప్పుడైతే రుసరుసలు ఆడాడో ఇతడు, దేవుడు గమనించాడు. నీకు అంత కోపం ఎలా అని అన్నాడు. కోపం ఎలా అని అంటే అన్నప్పుడు ఈయనేదో సనిగాడు, కానీ జాగ్రత్త, అంత కోపం మంచిది కాదు. అది తెల్లారదాకా ఉందనుకో, వాకిట్లోకి ఏమొస్తుంది? పాపం వస్తుంది. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఒకవేళ నీకు కోపం వస్తే అది ఎప్పటిలోపు ఆరిపోవాలి? సూర్యాస్తమయం లోపు అయిపోవాలి. మళ్ళీ ఉదయం నువ్వు రిఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. బ్రదర్ బాగున్నావా అనాలి, సిస్టర్ బాగున్నావా అనాలని. నిన్న నువ్వు వచ్చేట మళ్ళీ ఏడు మళ్ళీ తవ్వద్దు. అలాంటివి ఉన్నప్పుడు నీ ఇంటిలో సమస్య రాదు. నీ ఇంటిలో సమస్య రానప్పుడు నీ సంఘములో సమస్య రాదు. పిల్లరా, రాసి పెట్టుకొని తర్వాత చదువుకోండి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 11వ అధ్యాయము 29వ వచనము. అక్కడ ఇంటి వారిని బాధ పెట్టువాడు, వాడు సంపాదించుకునేది ఏంటంటే గాలిని మూటగట్టుకున్నట్టే అన్నాడు. ఇంటి వారిని బాధ పెడితే. ఇక చివరిగా మరొక మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను అక్కడ ఏదో చేస్తాను, ఏదో సాధిస్తాను అనేటువంటి ముచ్చట కాదు. ఎవరి విషయంలోనైనా నీకు సమస్య ఏర్పడితే ముందు దేవాలయానికి రావటానికి, కానుకపెట్ట దగ్గరికి రావటానికి అంటే ముందే వానితో సమాధానపడి రా. వాడి విషయంలో క్షమించుమని అడిగి రా, వచ్చి అప్పుడు నాకు కానుక వేయి. అంతవరదాకా నీకు కానుక వేసే అర్హత లేదు అని అన్నాడు. ముందు సమాధానపడి రమ్మన్నాడు. ముందు సమాధానపడిరా. నీ తప్పుంటే బేషరతుగా క్షమించుమని అడిగిరా. అడగకుండా నా దగ్గరికి వచ్చి కానుక పెట్టెలో ధనం వేస్తే రక్తధనం వేసినట్టే, దానికి లెక్క ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి చాలా మాటలు విన్నారు. మళ్ళీ ఈ మాటల మీద ఏం పోయొద్దు, మీరు
చెత్త వేయద్దు. అలాగే ఈ మాటలన్నీ మన హృదయంలో పదిలంగా ఉండాలి. ఈ విషయాలన్నీ అంటే ద్వితీయోపదేశ కాండంలో వాక్యం మీలో ఉండాలని చెప్పినది మొదలుకొని ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్త పడినట్టయితే మన కుటుంబంలో సమస్యలే రావు. ఒకవేళ వచ్చినా వెంటనే వాటిని మనం ఏం చేసుకుంటాం? సరి చేసుకుంటాము, సమన్వయం చేసుకుంటాము. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపచేయును గాక. చివరగా ఒక పల్లవి